చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన రేలంగి నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. చాలా విశేషాలు కామెడీగా మాట్లాడేసుకుందాం. కాబోయే అల్లుడు ఏమైపోయారు ఈ ఆర్టిస్ట్? ఎంత సూపర్ డూపర్ మంజు ఇచ్చారు. ఒరిజినల్ పేరు మంజు, ఇక్కడ కల్పన. ఈ అమ్మాయి పేరు కల్పన. మార్చాం మేమండి, మేము మార్చాం. ఫస్ట్ తెలుగు సినిమా ఫీల్డ్ తీసుకొచ్చింది నేనే ఈ అమ్మాయిని. తెల్ల గులాబీలు అనే సినిమాలో తీసుకొచ్చానండి ఈ అమ్మాయిని. ఫస్ట్ టచ్ లో ఉన్నారు ఇప్పుడు? అయ్యా లేదండి, వాళ్ళు మద్రాసులో ఉండిపోయారు, మనం ఇక్కడ ఉండిపోయాం. రేవతి గారిని మీరే తీసుకొచ్చారు? రేవతిది ఫస్ట్ పిక్చర్ మందే. రేవతిది మానస వేడ. అన్ని 100 days ఇవన్నీ. ఇది 100 days. దీంట్లో శాంతిప్రియ ఫస్ట్ పిక్చర్ అండి. శాంతిప్రియది ఫస్ట్ పిక్చర్. ఏమైపోయారు సార్ కిన్నెర్ గారు? మంచి యాక్ట్రెస్, మంచి ఆర్టిస్ట్ అండి. కిన్నెర్ కూడా ఫస్ట్ పిక్చర్ నాదే. భలే ముగ్గుడు. అవును కూడా ఏదో కేసు అయ్యి, ఆ కేసు వెళ్ళలేదే తెలియదండి. మరి సీరియల్స్ లో చేసేది, లీడింగ్ లో ఉండేది. అవును, తర్వాత ఏమైపోయిందో తెలియలేదండి. కిన్నెర ఆ అమ్మాయిది ఫస్ట్ పిక్చరు మాదే. భలే మొగుడు. నెక్స్ట్ భలే మొగుడు. అదే ఇద్దరు కాంబినేషన్ మటుకు రజనీ గారు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ అండి. భలే మొగుడు అనేది ఏంటంటే స్టేజ్ డ్రామా సార్. అది స్టేజ్ డ్రామా. రమణి అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆ నాటికి చూసి మేము రమణి గారిని పిలిపించి ఆ సినిమా చేసామండి. నెక్స్ట్ ఇది అయితే ఇంకా ఎవర్ గ్రీన్ అనుకోండి. నెక్స్ట్ మన్మథలీలా కామరాజు గోల. వీళ్ళు రామ్ గోపాల్ గారు అని ఎగ్జిబిటర్ అండి, విజయవాడ. అయితే సినిమా అంతా చేసింది ఎవరంటే ఎంఎస్ ప్రసాద్ గారు. ఎంఎస్ ప్రసాద్ గారు అంటే ఆదుత్ సుబ్బారావు గారి బావమరిది అండి, స్వయాన బావమరిది. ఆయన చేశారు ఆర్గనైజేషన్ అంతా. బట్ రామ్ గోపాల్ గారు అని విజయవాడ దగ్గర ఒక థియేటర్ ఉందండి, ఎగ్జిబిటర్ వారిదండి. భామా కలాపం అనేది ఎలా పుట్టిందంటే సార్, రాజేంద్ర ప్రసాద్కి బర్త్డే అంటూ స్టార్ట్ అయ్యింది ఈ సినిమాలోనే సార్. సినిమా సెట్స్ మీద బర్త్డే ఫంక్షన్స్ చేయడం అనేది రాజేంద్ర ప్రసాద్ అంతకుముందు లేదు. భామా కలాపం చేసేటప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగాను, ఏమండి వీళ్ళ మధ్యాహ్నం మీతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లు అందరినీ పిలిచి లంచ్ పెట్టి మీ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే, సరే కానివ్వండి అన్నాడు. కానివ్వండి అంటే ఓకే అనుకుని ఫస్ట్ సెట్స్ మీద ఆయన లైఫ్లో ఫస్ట్ టైం బర్త్డే ఫంక్షన్ చేసింది ఈ సినిమాకండి, భామా కలాపం. సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రాబట్టి వీళ్ళిద్దరి మధ్య గాసిప్స్ అంటారా లేకపోతే నిజం అంటారా దాన్ని? ఎందుకంటే అప్పుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు రజనీ గారు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక టాక్ అయితే గట్టిగా నడిచింది. వీళ్ళిద్దరు ఓపెన్ హార్ట్తో మాట్లాడేటప్పుడు కూడా ఆమె ఒక వర్షన్ చెప్పారు, ఈయన ఒక వర్షన్ చెప్పారు. ఇద్దరితో మీరే చేశారు. నేను విన్నాను, బట్ ప్రత్యక్షంగా ఏ రోజు చూడలేదు నేను. నా సెట్స్లో మాత్రం విడివిడిగానే ఉండేవారు. చక్కగా సీన్ వచ్చినప్పుడు మాత్రం చక్కగా యాక్ట్ చేసేవాడు తప్పించి నేను విన్నాను మీలాగే. ఏమని విన్నారు మీరు? ఇది గ్యాసిప్స్ పెళ్లి చేసుకోబోతున్నారు అని విన్నాను, కానీ అడగలేదా మీరు ఎప్పుడు? నేను ఎప్పుడు అడగలేదండి అలాంటి విషయాలు. గమ్మున అడగనండి నేను. రాజేంద్ర ప్రసాద్ గాని రాజేంద్ర ప్రసాద్ నన్ను కానీ అడగడండి ఎప్పుడు. కానీ ఇంకొకటి ఉంటుంది, కేవలం పెళ్లి చేసుకోవాలని ఎక్కువ ప్రెజర్ చేయబట్టే ఆ ఇండస్ట్రీ నుంచి తొందరగా వెళ్ళిపోయారు. అసలుకి వద్దనుకోని అది అనుకోను సార్. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో సినిమాలు వస్తానా కొద్ది వేరే వాళ్ళతోటి మనం జనరల్గా వెళ్ళాం. ఇప్పుడు నేనున్నాను, ఇంత గ్యాప్ వచ్చినా కూడా సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవాలనే ఆశ ఏమీ లేదండి. ఇంకా రావాలి, సినిమా చేయాలి అనే ఆత్రమే ఎప్పుడు కూడా. ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ అలాగ ఉంటుందండి ఎప్పుడు కూడా. ఎందుకో తెలియదండి. ఇది కళాతృష్ణ అన్నవండి, సంపాదన అన్నవండి, లేకపోతే నలుగురు పొగుడుతున్నారు అనండి, ఏదో ఒకటి. మొత్తం మీద సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళ బుద్ధి అయిందండి. కానీ కొంచెం స్వింగ్ తగ్గింది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందేమో నా డౌట్. పెళ్లి చేసుకుందండి అమ్మాయి. అవును, పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకుంది ఈ మధ్యకాలంలో. లాస్ట్ ఇయర్ అనుకుంటాను, వాళ్ళ బాబు సీటు కోసం అనుకుంటాను. నాకేదో ఫోన్ చేసింది, ఎక్కడో స్కూల్లో కాలేజీలో, మీకు ఏమైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా అని ఏదో టచ్లో ఉన్నారు ఇప్పుడు. నాకు అప్పుడు ఫోన్ చేసిందండి 1 year బ్యాక్ నాకండి ఆ అమ్మాయి, ఆవిడ రజనీ గారు. కానీ మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి 22 సినిమాలు ఎలా షింక్ అయింది సార్ మీ ఇద్దరికి? సర్దుకుపోతే సంసారం అనుకుంటామండి మీ ఇద్దరం.
చిన్న చిన్నవి వస్తాయి మాకు, వచ్చినా కూడా గొడవలు ఉంటాయి ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ పెద్ద గొడవ చేసేసుకుని మాట్లాడుకోకూడదు, లేదా విడిపోవాలి. మొబంగు ఏంటి చెప్పండి, షార్ట్ ఏంటి ఇప్పుడు అంటే షార్ట్ ఇది చేయండి అని నేను కానీ ఉండవండి. ఇద్దరు అలా ఉండవు. అలా ఉంటే ఇలాంటి కామెడీ సినిమాలు ఎట్లా పండుతాయి? ఎలా పడుతాయి? పండవు, డెఫినెట్గా పండవండి. సో సర్దుకుపోతే సంసారం లేక ఆయన కోపంలో ఉంటే నేను తగ్గేవాడిని సార్. నేను కోపంలో ఉంటేమో డైరెక్టర్ గారు కోపంలో ఉన్నాడు ఈవేళ, మనం ఏం మాట్లాడుకోకూడదు అని ఆయన ఇలాగ సర్దుకుపోయాడు. మీ ఇద్దరం 32 సంవత్సరాలు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచ్లు కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి టంగ్ బాగా స్లిప్ అవుతున్నారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు, ఏకవచనంతో బూతులు మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య ఫుల్ మీడియాలో ఆయన పాపం ఈ మధ్యన ఏకేశారు. అవును, మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా వెళ్ళి. అవును సార్, టోటల్ గా ఆయన్ని. అవును సార్. అంటే అప్పుడు ఇంత మీటింగులు గొడవలు ఉండేవి కాదు సార్, ఇప్పుడు ఎక్కువైపోయినాయి మీటింగ్స్ గొడవలు. ఆ మీటింగుల్లో ధన్మని ఏదన్నా ఓ డైలాగ్ అంటే అది పట్టుకుని దాన్ని వైరల్ చేయడం ఇట్లా ఎక్కువైనాయి. అప్పట్లో అంత లేవు అసలు, ఓన్లీ ఆడియో ఫంక్షన్ సార్ అప్పట్లో. నాట్ ఈవెన్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండేది కాదు. 50 రోజుల ఫంక్షను, 100 రోజుల ఫంక్షన్స్ ఉండేవి అప్పట్లో. అప్పట్లో చక్కగా ఉండేవాడండి ఆయన. కానీ ఈ మధ్యన ఏమైందంటే అండి, దెబ్బ మీద దెబ్బలు కొడతా ఉన్నాయండి ఆయనకి. అమ్మాయి కూతురు ఇదవడం అసలు అన్ఎక్స్పెక్టెడ్ టోటల్గా. దాంతో కొంచెం బాగా ఇదైపోయాడు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటి ప్రాణం ఉండి వాళ్ళ ఆవిడికి కానీ ఈయనకి కానీ, నేను చూశాను కదా టోటల్గా. అంచేత అప్పుడు ఇలాంటివి లేవండి అసలు అప్పుడు. కేవలం ఒక్క దెబ్బే ఆయనకి అంతే అని నేను అనుకుంటున్నాను. కొంచెం అప్సెట్ అయి ఉన్నాడు దాంతో ఆయన. అంటే జనరల్గా ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనిషికి ప్రతిదీ అనకూడని మాటలు వచ్చేస్తాయి. అవును, జనరల్గా. అలాంటిది ఏమైనా జరిగిందా ఒకవేళ? కానీ ఎలాంటి హీరో అండి, ఎలాంటి సినిమాలు చేశాడు. ఎందుకంటే ఈయన ఆలీ గారు ఎన్ని సినిమాలు చేశారు, నాకు ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు మేడం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు తప్పితే వేరే హీరో చేయలేరండి. ఎంటైర్ మూవీ చీర కట్టుకొని ఆ వాయిస్ చేయడు, బాడీ లాంగ్వేజ్ గ్రేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.